మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 7వ చరణం. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. చదివిన వాక్య భాగంలో పుస్తకపు చుట్టలో ఆ వ్యక్తిని గూర్చి రాయబడి ఉందంట. ఆ ప్రకారమే ఆయన వచ్చారంట. ఇంతకీ ఎవరు ఆయన అంటే ఈ కీర్తన ప్రారంభంలో మనం చూస్తాం, ఈ కీర్తనకారుడు దావీదు. కానీ ఈ వచనం మాత్రం, ఇందులో ఉన్నటువంటి విషయాలు మాత్రం దావీదుకి సంబంధించినవి కాదు. దావీదు ఆత్మపూర్ణుడై ప్రవచనాత్మకంగా ప్రభువును గూర్చి సెలవిస్తున్నటువంటి మాట. ఇక్కడ ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినటువంటి స్పష్టమైనటువంటి మాట. ఈ వాగ్దాన నెరవేర్పు మనం సువార్త గ్రంథాల్లో చూస్తాం. ఆయన మొట్టమొదట సమాజ మందిరంలో చేరి ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి నిలబడి ఇదే మాట సెలవిస్తారు. ఆయన విశ్రాంతి దినమందు సమాజ మందిరంలో తాను బోధించడానికి నిలబడినప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాటను ఆయన చదివి వినిపించారు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికాను. ఆ గ్రంథపు చుట్ట పరిచారకునికి ఇచ్చి ఆయన కూర్చుండెను. గ్రంథపు చుట్టలో ఆయనను గూర్చి వ్రాయబడిన ప్రకారమే ఆయన నిలబడి ఉన్నాడు. ఏమని వ్రాయబడి ఉన్నది అంటే, బీదలకు సువార్త ప్రకటించమని, చెరలో ఉన్న వారిని విడిపించమని, గుడ్డి వారికి చూపును కలుగు చేయమని, దిక్కులేని వారికి దిక్కును చూపించమని ఆయన గూర్చి వ్రాయబడినటువంటి మాటను నెరవేర్చడానికి ఆయన నిలబడి ఉన్నాడు. అనగా ప్రభువును గూర్చి ఆయన రక్షకుడు, విమోచకుడు, అభిషిక్తుడు, నిత్య నివాసి, పరలోక రాజ్యానికి మార్గము, సత్యము, జీవమని ఆయనను గురించి వ్రాయబడి ఉన్న ప్రకారమే ఆయన నిలబడి ఉన్నారు. మరియు కింద వచనాన్ని చూస్తాం, నా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. గ్రంథపు చుట్టలో ఆయనను గూర్చి వ్రాయబడి ఉన్న ప్రకారము ఆయన వచ్చి ఉన్నాడు. ఎలాగ వచ్చాడు అంటే, ఆయన సంతోషముతో ఆ గ్రంథపు చుట్టలో రాయబడినటువంటి క్రియలను నెరవేర్చడానికి ఆయన సంతోషంతో వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే, మరలా చూస్తాం, ధర్మశాస్త్రము ఆయన యొక్క ఆంతర్యంలో ఉన్నది కనుక ఆయన సంతోషంగా ఉన్నాడు. ధర్మశాస్త్రం మన ఆంతర్యంలో ఉంటే మనల్ని గూర్చి దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశాలను, చిత్తాన్ని మనం సంతోషంగా నెరవేరుస్తాం. ఇప్పుడు ఈ వాక్య భాగం ద్వారా ప్రభు మనకు సెలవిస్తున్నటువంటి విషయం, ఆయనను గురించి వ్రాయబడి ఉన్న ప్రకారం ఆయన చేశారు. మనకి మాదిరి ఆయనను చూసి మనం ముందుకు సాగిపోవాలి. మరి మనల్ని గూర్చి గ్రంథపు చుట్టలో ఏమి రాయబడి ఉంది? ఈ వాక్యం ఏంటంటే, నీతో ప్రభు సెలవిస్తున్నారు, నిన్ను గూర్చి గ్రంథపు చుట్టలో ఏమని వ్రాయబడి ఉన్నది? ప్రభువును గూర్చి అయితే ఆయన బీదలకు స్వార్థను ప్రకటిస్తాడు, గుడ్డివారి కనులు తెరుస్తాడు, చెవిటి వారికి విడుదల దయచేసి వినబడినట్లు చేస్తాడు, బదిరులను విమోచిస్తాడు, బందీలుగా ఉన్న వారిని విడిపిస్తాడు, సువార్తను ప్రకటిస్తాడు, సమాధానాన్ని ప్రకటిస్తాడు, శాంతిని, నెమ్మదిని ఆయన అనుగ్రహిస్తాడు, స్వస్థతనిస్తాడని ఆయన గూర్చి వ్రాయబడినవన్నీ కూడా ఆయన చేశారు. ఇప్పుడు మనల్ని గూర్చి ఏమని వ్రాయబడి ఉన్నది? గ్రంథపు చుట్టలో కొంతమందిని గూర్చి ఏమని వ్రాయబడి ఉంటుందంటే, ఏశావు అనగానే అతడు భ్రష్టుడైన వాడు అని రాయబడి ఉంటుంది. యాకోబు అనే పేరు వినగానే అతడు మోసగాడు, కానీ అతడు మారు మనసు పొందాడు కనుక ఇజ్రాయేలు అని రాయబడి ఉంటుంది. గోత్రికులందరిని గూర్చి చూస్తే వారి గోత్రంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క నామకరణం. ఒకడు అడవి గాడిదని, ఒకడు దారిలో కట్లపామని, ఒకడు తండ్రి ఇంటిని పాడు చేసేవాడని, ఒకడు తోడేలని, ఒకడు సింహమని, మరొకను గురించి రాయబడి ఉంటుంది యోసేపును గురించి, అతడు ఫలించడు కొమ్మ అని. ఇలా ఒక్కొక్కరు గూర్చి ఒక్కొక్క విధంగా రాయబడి ఉన్నది. చరిత్రలో మనం చూస్తూ ఉంటే ప్రతి వారిని గూర్చి ఏదో ఒక విషయం రాయబడి ఉంటుంది. మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. రాజు అయినటువంటి సౌలును గూర్చి చూస్తాం మనం. ఎల్లకాలము ఇజ్రాయెల్ మీద రాజుగా దేవుడు సౌలును నియమించాలని గ్రంథపు చుట్టలో రాసి పెట్టాడు. కానీ సౌలు దానికి వ్యతిరేకంగా ప్రవర్తించి దేవుని దృష్టికి అసహ్యుడిగా మార్చబడి ఆ కార్యాన్ని నెరవేర్చలేని వాడుగా, ధర్మశాస్త్రం ఆంతర్యంలో ఉంచుకోలేని వాడుగా, దేవునికి చిత్తం నెరవేర్చడానికి సంతోషం లేని వాడుగా నిలిచిపోయి దేవుని కార్యాలకు దూరం అయిపోయాడు. అది అతను గూర్చి గ్రంథపు చుట్టలో రాయబడినటువంటి విషయం. మరి నిన్ను గూర్చి, మనందరం గూర్చి ఏమని వ్రాయబడి ఉన్నది? కొందరిని చూస్తే వారు కలహప్రియులు అని రాయబడి ఉంటుంది. కొందరిని చూస్తే అసమాధానానికి కర్త అని రాయబడి ఉంటుంది. కొందరిని చూస్తే వీరు అబద్ధిక్కులు అని రాయబడి ఉంటుంది. కొందరిని చూస్తే వీరు పిరికివారు అని రాయబడి ఉంటుంది. కొంతమందిని చూస్తే వీరు పిసినారి వారు అని రాయబడి ఉంటుంది. కొండెలు మారి అని రాయబడి ఉంటుంది. బుద్ధిహీనులు అని రాయబడి ఉంటుంది. అజ్ఞానులు అని రాయబడి ఉంటుంది. వాక్యానికి వ్యతిరేకంగా ఎదురెదువారు అని రాయబడి ఉంటుంది. మతోన్మాదులు అని రాయబడి ఉంటుంది. మరి
నిన్ను గూర్చి ఏమని రాయబడి ఉన్నది? వాక్యం సెలవిస్తుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఈ గ్రంథపు చుట్టలో ఆయనను గూర్చి వ్రాయబడి ఉన్నది ఆయన నెరవేర్చాడు. అది మొదటి రాకడను గూర్చి మరియు రెండవ రాకడ ఉంది. ఆయన గూర్చి వ్రాయబడినటువంటి ప్రవచనాలు ఇంచుమించుగా 1500 ఉన్నాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన రెండవ రాకడ మనం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనంలో చూస్తాం. మరియు ధవలమైన సింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉన్నట్టు చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చూసారా, గ్రంథపు చుట్టలో మనల్ని గూర్చి మంచి విషయాలు రాయబడితే, గ్రంథపు చుట్టలో మనం ఆ మంచి విషయాలు నెరవేర్చకపోవడం చేత జరిగేటువంటి దుర్విషయాలు, పాప విషయాలు, చీకటి క్రియలన్నీ కూడా రాయబడి ఉంటాయి. వాటిని బట్టి తీర్పు జరుగుతుంది. కొందరు మంచి చేయాలనేటువంటి భావంతో అడుగు వేసినా మంచిని పక్కన పెట్టి కీడును తలంచుతూ ఉంటారు. ప్రతి విషయానికి కలహాన్ని రేపుతూ ఉంటారు. ప్రతి వారిని దూషిస్తూ ఉంటారు. వారి యొక్క బలగాన్ని, వారి యొక్క బలాన్ని, వారి యొక్క నోరును, వారి యొక్క అందాన్ని, వారి యొక్క అధికారాన్ని, వారి యొక్క ధనాన్ని చూసి ఎగసిపడుతూ జనులను హింసిస్తూ అణిచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరిని గూర్చి గ్రంథపు చుట్టలో ఏమని రాయబడి ఉంటుంది? వీరు పాపులు అని రాయబడి ఉంటుంది. వీరిని గూర్చి గ్రంథపు చుట్టలో తీర్పు ఏమని రాయబడి ఉంటుంది? నరకాగ్ని అని రాయబడి ఉంటుంది. ప్రభువు నేడు మనతో సెలవిస్తున్నటువంటి మాట, గ్రంథపు చుట్టలో మనల్ని గూర్చి రాయబడి ఉండవలసినటువంటి మాటలు, బలా మంచి నమ్మకమైనటువంటి దాసుడా, బలా మంచి నమ్మకమైనటువంటి దాసురాల. ఈ మాట మనల్ని గురించి రాయబడి ఉండాలి. ఈ మాట రాయబడి ఉండకపోతే వారు నరకానికి పాత్రులే. ఆయన తలాంతులు ఇచ్చి ముగ్గురిని పరీక్షిస్తే ఒక తలాంతు ఇచ్చిన వాడు దాసుకున్నాడు. వారిని గూర్చి రాయబడినటువంటి మాట, అపనమ్మకమైనటువంటి వ్యర్థమైనటువంటి దాసుడా అని అతను తీసుకెళ్లి చీకటి గదిలో పడవేశాడు, కాళ్ళు చేతులు కట్టివేసి, అనగా నరకంలో త్రోసివేయబడ్డాడు. అతను గూర్చి మంచి ఆలోచన యజమానుడు కలిగి ఉన్నాడు. ఈ తలాంతిస్తే ఉపయోగిస్తాడు, ఈ తలాంతిస్తే వినియోగిస్తాడు, నా కొరకు సాక్షిగా జీవిస్తాడు, నమ్మకంగా ఉంటాడు అని. కానీ అతను మాత్రం దాన్ని వాడక లోపల దాచిపెట్టి తాను ఎలా ఉంటాడో అలాగే జీవిస్తున్నాడు. మారు మనసు పొందుకుంటే బ్రతుకు మారి, నేను దర్శిస్తా, నేను క్షమించానని చెప్తాను అని మాట్లాడిన తర్వాత వీరి జీవితం మారాలి. కానీ ఎప్పటిలాగానే అదే పాప రోత జీవితాన్ని ప్రదర్శిస్తూ ఉంటే, అదే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, నీకు ఇచ్చిన తలాంతును ఏం చేసావు? నేను నీ పాపాలకు క్షమించనని చెప్పాను కదా, నీకు నేను తోడుగా ఉంటానని చెప్పా కదా, నీకు సహాయం చేస్తానని చెప్పాను కదా. నువ్వు వాటిని అనుసరించి జీవించక నీ పాత జీవితాన్ని అనుకరిస్తూ నడుస్తున్నవే. నీకు ఇచ్చిన తలాంతును ఏం చేసావు? నువ్వు నీకు ఇచ్చినటువంటి క్షమాపణను ఏం చేసావు? నీకు నేను చెప్పిన మాటలను ఎక్కడ పెట్టావు? నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఎక్కడ అనుసరిస్తున్నావు? నిన్ను గూర్చి గ్రంథపు చుట్టలో ఏమని రాయబడిందో తెలుసా? నీవు నా మాట వింటే నిన్ను గూర్చి బలా మంచి నమ్మకమైనటువంటి దాసురాలా అని రాయబడి ఉంటుంది. నేను ఇచ్చినటువంటి తలాంతులు, నేను ఇచ్చినటువంటి క్రియలు, నేను ఇచ్చినటువంటి క్షమాపణను నువ్వు అనుసరించి ఆజ్ఞానుసారంగా జీవిస్తే మంచిగా రాయబడి ఉంటుంది. ఒకవేళ నేను ఇచ్చినటువంటి క్షమాపణను, నేను ఇచ్చినటువంటి తలాంతును, నా యొక్క వాత్సల్యతను, కృపను దూరము చేసుకుని ఉంటే సౌలుకు దూరం అయిపోయినట్టే నా కృప మీకును దూరం అయిపోతుంది. నిన్ను గూర్చి రాయబడినటువంటి మాట, అపనమ్మకమైనటువంటి దాసురాల, అపనమ్మకమైనటువంటి వ్యర్థమైనటువంటి దాసుడా అని రాయబడి ఉంటుంది. అట్టి వారికి తీర్పు విషయం ఏమిటి? అది నరకమే. నేడు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, మనల్ని గురించి గ్రంథపు చుట్టలో ఏమని రాయబడి ఉన్నది? మంచి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయా? లేక మనకి తీర్పును తెచ్చేటువంటి శిక్షను గురించి వ్రాయబడి ఉన్నాయా? లేదు. ప్రభు సెలవిస్తున్నారు, మనల్ని గూర్చి మంచి క్రియలు, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాద క్రియలే రాయబడి ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. ఆయనకి మన ఎడల ఉన్నటువంటి తలంపులు ఆకాశమునకు భూమికి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం ఉంది. ఆయన ఉన్నతంగా మనల్ని గూర్చి ఆలోచిస్తున్నాడు. మనం కృంగి ఉన్నటువంటి గుంట నుండి పైకి లేవనెత్తాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇరుకులో ఇబ్బందులు ఉన్నటువంటి, విసికి వేసారైనటువంటి స్థితిలో నుండి విమోచించాలని ఆయన కోరుకుంటున్నారు. మనల్ని గూర్చి మంచి ఉద్దేశములను ఆయన కలిగి ఉన్నాడు. ఆయన తలంపులన్నీ కూడా మన కొరకు క్షేమకరమైనవే, శుభకరమైనవే, ఆశీర్వాదకరమైనవే, దీవెనకరమైనవే. కానీ మనిషి దేవుని యొక్క తలంపులను, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆలోచనను గుర్తించక, ధర్మశాస్త్రాన్ని ఏమాత్రం అనుసరించక, ఆజ్ఞలను పక్కన పెట్టి తోటి వారిని ప్రేమించాలి, నీకంటే పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి, సన్మానించాలి, అబద్ధం ఆడకూడదు, మోసము చేయకూడదు, అన్యాయము చేయకూడదు, ఎవరిని దోచుకోకూడదు, తోటి వారిది ఏది ఆశించకూడదు అనేటువంటి మాటలను విడిచిపెట్టి వారికి నచ్చిన పాప క్రియలను చేయడానికే, ఆజ్ఞలకు వ్యతిరేకంగా జరిగించడానికే ముందడుగు
ముందడుగు వేస్తున్నారు. వారిని గూర్చి రాయబడినటువంటి మాట అపనమ్మకమైనటువంటి వ్యర్థమైనటువంటి దాసురాల వారికి నరకమే తథ్యం. కానీ ప్రభు మనకి ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నారు, మిమ్మల్ని గూర్చి నేను మంచి ఉద్దేశములను కలిగి ఉన్నారు. రాబో దినముల్లో అవి మీకు క్షేమకరమైనవే, శుభకరమైనవే, ఆశీర్వాదం తీసుకొచ్చేవే గాని, సమాధానాన్ని కలిగించేవే గాని, ఎంత మాత్రం మీకు హాని కలిగించేవి కానే కాదు, కీడును కలిగించేవి కానే కాదు. నా కొరకు నమ్మకంగా మీరు అడుగు వేయండి. మీ కొరకు నేను మంచి ఉద్దేశాలను కలిగి ఉన్నాను. మీ కొరకు నేను గ్రంథపు చుట్టలో రాసి ఉంచాను. ప్రభు ఈ గ్రంథపు చుట్టలో రాయబడినటువంటి మాటలని నెరవేర్చడానికి ఆంతర్యములో ధర్మశాస్త్రాన్ని ఉంచుకుని ఉన్నాడు. సాతాను కూడా ప్రభువును పడవేయడానికి పలుమార్లు ప్రయత్నం చేశాడు. రాళ్లను రొట్టెలుగా చేసుకోమన్నాడు, దేవాలయం నుంచి తోకమన్నాడు, సాతాను గడికి సాగిలపరమని చెప్పాడు, అంతా నేను నీకు ఇచ్చేస్తానని చెప్తున్నాడు. చాలా రకాలైనటువంటి శోధనను ప్రభు యొద్దకు తీసుకొచ్చాడు. శాస్త్రుల ద్వారా, సద్దుకుల ద్వారా, పరిశీల ద్వారా, ప్రధాన యాజకుల ద్వారా, జనుల ద్వారా, గలిలీల ద్వారా అనేకమైనటువంటి శోధనకరమైనటువంటి విషయాలను ఆయనతో తర్కించడానికి, శోధించడానికి ప్రయత్నాలు సాతాను గడి చేశాడు. అయినా వాటన్నిటిని ప్రభు జయిస్తూ వచ్చాడు. అనగా దాని అర్థం మనని గురించి గ్రంథపు చుట్టలో రాయబడినటువంటి ప్రకారం నెరవేర్చబడాలంటే శోధనలను, శ్రమలను మనం గ్రహిస్తూ జయిస్తూ ముందుకు సాగాలి. ధర్మశాస్త్రం అనగా ఆయన వాక్యం మన ఆంతర్యంలో ఉండాలి. కొంతమందికి చేతుల మీద, బ్యాండ్ల మీద, పుస్తకాల మీద మాత్రమే ఉంటాయి, అవి ఆంతర్యంలో ఉండవు. అందును బట్టి వాళ్ళ బ్రతుకు వాక్యం చదివినా అట్లాగే ఉండిద్ది, ప్రార్థన చేసినా అట్లాగే ఉండిద్ది, వాక్యాన్ని విన్నా అట్లాగే ఉండిద్ది, బైబిల్ చేతపట్టుకున్నా అట్లాగే ఉండిద్ది. వారి బ్రతుకు మారదు. కారణం వారి ఆంతర్యంలో దేవుని వాక్యం లేనందున. వారి పాపరోత జీవితమే కాస్త నయము అనిపిస్తుంది. వారు మనసు పొందుకుని, రక్షణ తీసుకుని మందిరానికి వస్తున్నామని చెప్పి మాటలు మార్చి పేర్లు పెట్టుకున్నా సరే వారి జీవితం మునుపటి బ్రతికే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. కానీ వారి ఆంతర్యంలో వాక్యం లేనందున ఇప్పుడు వారి క్రియ మరి భ్రష్టత్వానికి తీసుకెళ్తుంటుంది. ఇందుని గురించి వాక్యం సెలవిస్తుంది, వాడు శుభ్రపరచబడక మునుపు, శుద్ధి చేయబడక మునుపు ఒక దయ్యమే ఉండేది, కానీ తర్వాత 7 దయ్యాలు వచ్చి దాని లోపల ఉన్నాయని. ఇది వాస్తవం. మనం గురించి గ్రంథపు చుట్టలో క్షేమకరమైనటువంటి, శుభకరమైనటువంటి మాటలే వ్రాయబడి ఉన్నాయి. వాటిని మనం పొందుకోవాలంటే మన ఆంతర్యంలో ఆయన వాక్యం ఉండాలి. ఆయన చిత్తము చేయడానికి సంతోషంగా అడుగు వేయాలి. ప్రతిదానికి కలహానికి, ప్రతిదానికి అబద్ధానికి, మోసానికి, కయ్యానికి కాలు దూతూ, ఆగ్రహానికి, విభేదాలకు సమయాన్ని అనుమతిస్తూ ఉంటే వారిని గూర్చి రాయబడినటువంటి తీర్పు సిద్ధముగా ఉన్నది. గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. కనుక వాక్యం మనందరం గ్రంథపు చుట్టలో మనం గూర్చి రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆంతర్యంలో దేవుని వాక్యాన్ని ఉంచుకున్న సంతోషంగా ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుస్తాం. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నిర్కటి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసిరితో మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతికబడి జ్ఞాపకం చేసుకుని నిండారుగా దీవించండి. గ్రంథపు చుట్టలో మమ్మల్ని గురించి ఏమని రాయబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని మాకు తెలియచేస్తూ తండ్రి, శ్రేష్టమైనటువంటి విషయాలు మీరు రాసి ఉంచినప్పటికీ అజ్ఞానం చేత, బుద్ధిహీనత చేత, నీ వాక్యాన్ని అనుసరించకపోవడం చేత, ధర్మశాస్త్రం హృదయంలో లేనందు చేత పాపానికి దేహాన్ని దాసత్వంగా అప్పగించుకొని నీకు దూరమైపోతున్నారని, అటువంటి వారికి తీర్పు ఉందని మీరు సెలవిచ్చారు. కానీ నీవైతే మంచి ఉద్దేశాలను కలిగి ఉన్నాను మీరు సెలవిచ్చారు. ఈ వాక్యాన్ని ప్రతికబడిని జ్ఞాపకం చేసుకోండి. గ్రంథపు చుట్టలో వారి గురించి వ్రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు వారి జీవితంలో నెరవేర్చండి. ఓర్పును, సహనమును దయచేయండి. ఇంకను నీ చేత నెరవేర్చడానికి అంతరమైన వాక్యాన్ని ఉంచుకుని వారుగా ముందుకు సాగుటకు సహాయం చేసి ప్రతి అవసరం అక్కరిని మహిమలో తీర్చి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.